ఈ రోజున వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు ఆరూరి రమేష్ గారి తన ఇంటి పార్టీకి పునరాగమనంపై ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు, మన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు అక్క సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఆసీనులైన మా అక్క భూపాల్పల్లి జ్యోతి అక్క, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ఎమ్మెల్సీ సీనన్న, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మొత్తం నాయకులు, మా బాలమల్లన్న, అది వాసు, అందరూ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి అనేక మంది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఇతర పార్టీల్లో కొద్దిగా అలక కోసం పోయి మరలా తిరిగి వస్తున్న అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆరూరు రమేష్ గారు కొద్దిగా అలకబూని మీలానే అక్కడ పోయింది, కానీ పోయిన దగ్గర నుంచి వెళ్ళి ఎప్పుడొద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మేము కూడా రావాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. అవపడ్డప్పుడు అలా ఇంకెందుకునేవి అక్కడ అని చెప్పేసి అంటే మనసంతా ఇక్కడే ఉన్నా మనిషి మాత్రమే అక్కడ ఉన్నా అని చెప్పేసి చెప్తా ఉండే. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే ఎప్పుడో వస్తారనుకుంటే ఆనాడు వీలు కాలే. ఈ మున్సిపల్ ఎన్నికల ముందు మన యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీల మీద జెండా ఎగరేయాలంటే అక్కడక్కడ అలకపోని పోయిన వాళ్ళు కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు మాత్రం మనకు వద్దు, వాళ్ళ గూబ గుయ్యమంటట్టు కడియం సియరి లాంటి మనుషుల యొక్క గూబ గుయ్యమంటట్టు ఖచ్చితంగా రమేష్ అన్న, అదే విధంగా ముఖ్య కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు అందరూ వస్తున్నారు. వారికి మేము స్వాగతం తెలియజేస్తూ ఒకటే మాట తెలియజేస్తున్నాం, మనకు కావాల్సినంత మంది నాయకులు ఇప్పటికే చాలామంది కూడా ఎక్కడెక్కడ అలిగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉన్నది. దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనతో మళ్ళీ మనం పంపించాలంటే, మరలా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే మనం వారు వస్తే ఎట్లా, వీరు వస్తే ఎట్లా, మనకి ఏమైనా నష్టం జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ఇవాళ మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఒక్క మాట మాత్రమే వరంగల్ జిల్లా నాయకులు, మా యొక్క జనగామ కావచ్చు, స్టేషన్ కన్పూర్ కావచ్చు, వర్ధన్నపేట కావచ్చు, ఎక్కువగా వచ్చిన నాయకులందరికీ మీకు చెప్తున్నాం, రేపు ప్రభుత్వం వచ్చేది మనదే. వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎవరికైనా నాయకులకు కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వారికే ముందు పీట వేసే విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, రామన్నను కొట్లాడి మీ అందరికి కూడా ఎవరికి గౌరవం దక్కాలనో పదవులు దక్కాలనో ఇప్పించిట్లో ముందు ఉంటానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ మీ పార్టీ తరఫున వారిని ఆరూరు రమేష్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, మిగతా వాళ్ళందరినీ కూడా ఇలా సాదరంగా ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.